మమ్మీ నాన్న టిఫిన్ రెడీ అయిందా మమ్మీ? అవుతుంది నాన్న. మన చెల్లెమ్మ ఎక్కడ ఉంది మమ్మీ? అటు రూమ్లో ఉంది నాన్న. ఈరోజు కాలేజ్ బంద్ ఉంది. ఫ్రెష్ అయిపోయి రూమ్లో ఉంది నాన్న. సరే సరే మమ్మీ. ఏంటి మమ్మీ? మీ ఫ్రెండ్ వచ్చిండు నాన్న, అక్కడ వెయిట్ చేస్తున్నాడు బయటకు. సరే సరే మమ్మీ, ఇందాక కూడా కాల్ చేసింది వాడే అనుకుంటా. సరే వెళ్ళి కలుస్తానండి. ఇంకేంటిరా మామ, ఏంటి విషయాలు? ఏం లేదు మామ, అంతా బాగానే. ఫైనాన్స్ బిజినెస్ నీకు తెలిసిందే. రోజు రావాలని ట్రై చేస్తున్నా కానీ కుదురుతలేదు. ఈరోజు కలెక్షన్ ఏం లేదు, ఒకసారి కలిసిపోదామని అలా వచ్చాను. అంతా బాగానే కదరా మమ్మీ? ఒక 2 కాఫీ మమ్మీ. ఓకే ఓకే. అవును మామ, ఒక్క విషయం నాకు తెలిసింది. రీసెంట్గా మీ సిస్టర్కి మ్యారేజ్ అయిందంట కదా, కనీసం నాకు చెప్పలేదు మామ. చెప్పలేదనే విషయం కాదు మామ, ఏదో అట్లా జరిగిపోయింది. ఏది మేము అనుకోలేదు కానీ అంత జరిగిపోయింది. అయినా ఇక్కడ జరగలేదు, నాన్ లోకల్లో జరిగింది. ఇక అక్కడే నేను ఇబ్బంది పడి మళ్ళీ మీ అందరినీ పిలుచుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదు. తర్వాత అవసరమైతే మన బ్యాచ్తో అంతా కలిసి మనం అంతా బాగా ఉంటే ఆ రోజున మనం పార్టీ ఏమైనా చేసుకుందాంరా. సరే సరే మామ, మనంతా బాగుంటే ఎప్పుడైనా పార్టీ చేసుకోవచ్చు, దాంట్లో ఏముంది. అంతా బాగా. ఇక ఒక రోజు ప్లాన్ చేద్దాంలే. బాగున్నారా అండి? బాగున్నా. అంత బాగా టిఫిన్ చేసిందా? ఆరోగ్యం బాగుందా? అంత బాగుంది కదా. బాగుంటే అంత అమ్మా. కూర్చోండి. సరేరా, ఇంకేంటి మరి విషయాలు చెప్పు. అంత బాగానే, కానీ అంటే ఎవరైనా ఏ ఇంట్లో అయినా మన ఇంటి ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్ళే ముందే అసలు మనం చెప్పే వాల్యూస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాకు అనిపిస్తుంది మేము అంటే అంత దూరం ఏది ఆలోచించాలి, అంత బాగానే ఉంటుంది, అంత సంతోషంగానే ఉంటారు అనుకుంటాం. కానీ ఒక ఇంటికి ఇచ్చేటప్పుడే, ఒక ఇంటికి వాళ్ళు వెళ్ళేటప్పుడే మన వాల్యూస్, మనం చూపించిన ప్రేమ, ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అది నా వరకైతే రాలేదు, కానీ ప్రతి ఒక్కళ్ళ తప్పు మాత్రం చేయకూడదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అది వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా కష్ట సుఖాలు, బాధలు, కష్టాలు ఎన్ని వచ్చినా కూడా మనం చెప్పిన మాటలు, మనం వాళ్ళ పైన చూపించే ప్రేమ ముందు వాళ్ళకి ఏదైనా కూడా చాలా చిన్నగా అనిపించవచ్చు. ఆ విషయంలో మేము కొంచెం లేటుగా రియలైజ్ అయినాం అనిపిస్తుంది. అరే మామ, ఏంటి ఛాయ్ చల్లగా అవుతుంది? ఏమేమి మామ అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఎప్పుడు నేను ఇలా చూడలేదు. ఏం లేదు మామ. మన రవి ఫోన్ చేస్తున్నారు. హలో, చెప్పరా? నేను వస్తా. నేను మన ఫ్రెండ్ ప్రశాంత్ ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వచ్చిన. ఒక 10 నిమిషాలు వెళ్ళి ఉండమని నేను కలుస్తా. సరే వస్తున్నా అని చెప్పినా కదా. రైట్ మామ, అర్జెంట్ పని ఉంది, నేను ఫ్రీగా మాట్లాడుతున్నా, ఫ్రీగా కలుద్దాం. ఆంటీ బాగున్నాను, బాయ్. మరి ఆరోగ్యం జాగ్రత్త అండి. నాన్న అన్నం తిని. అలాగే మమ్మీ. ఏంటి నాన్న, పెట్టుకున్న అన్నం అంతే ఉంది, తిను.
ఏం లేదు మమ్మీ, ప్రతి ఒక్క ఆడపిల్ల ఒక ఇంటికి పోవాల్సిందేనా? తప్పదా? ఏంటి నాన్న ఎప్పుడు ఇలా లేవు? అసలు ఏంటి, ఏమైంది నాన్న? ఆడపిల్ల అంటే ఒక ఇంటికి వెళ్ళవలసిందే కదా నాన్న. ఇక నేను కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన దాన్నే కదా. ఏమైంది నాన్న? ఇంకా పడుకోలేదా? 12 అవుతుంది. ఏం లేదు మమ్మీ, కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. చెల్లెమ్మ ఏం చేస్తుంది? నిద్రపోతుంది నాన్న. రేపు పొద్దున్నే పెళ్లి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి మమ్మీ. ఒక 10 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా. ఒక్కసారి చెల్లెమ్మని లేదు మమ్మీ. రా చెల్లెమ్మ, కూర్చో. ఏంటన్నా ఇంత అర్ధరాత్రి పిలిచినావు? పొద్దున్న మాట్లాడుకోవచ్చు కదా. ఏం లేదు చెల్లమ్మ, నీకు కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే రేపు పొద్దున పెళ్ళి హడావిడిలో ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాను. కొన్ని విషయాలు నీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నా. ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న? చెప్పు, విషయం ఏంటి అసలుకి? ఏంటన్నా ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఏదో చెప్పలేకపోతున్నావు. ఏంటి నా దగ్గర ఎందుకు తడబడుతున్నావు నువ్వు? చెప్పు, విషయం ఏంటి? ఏం లేదు చెల్లమ్మ, రేపు పెళ్ళైన తర్వాత నువ్వు మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోతావా? అసలుకి ఇది మీకు నాకు నచ్చేదే కదా జరిగేది. అయినా ఎంత దూరమో వెళ్ళట్లేదు కదా. మీరు ఒక ఫోన్ చేస్తే వచ్చేస్తాను ఇక్కడికి. దీనికి ఇంతలా బాధపడుతున్నావు ఏంటన్నా? ఏం మాట్లాడుతున్నావు అన్నా? ప్రతి ఆడపిల్లకి జరిగేదే ఇది. ఎంత అల్లారు ముద్దుగా పెరిగినా సరే ఒక ఇంటికి వెళ్ళక తప్పదు. అసలు నేను చెప్పాల్సిన విషయం అది కాదు చెల్లెమ్మ. ఒక్క మాట గుర్తుంచుకో, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు అక్కడ మేము చూపించిన ప్రేమ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అలా అని నువ్వు వెనుకడుగు వేయకూడదు. ఎందుకంటే అక్కడ నీకు కష్టాలు సుఖాలు రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. అదే నీ జీవితం అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను నీకు చెప్పే విషయాలన్నీ నీకు వింతగా అనిపించచ్చు, కానీ నేను చెప్పే విషయాలు రేపు తర్వాత చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, చెప్పే సందర్భం రాకపోవచ్చు. కానీ నేను చెప్పిన మాటలు నువ్వు గుర్తుంచుకుంటే మాత్రం రేపు నీకు నీ జీవితంలో కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఇంకేమైనా వచ్చినా నువ్వు ఫేస్ చేయగలవు. అది గుర్తుంచుకో. ఏమైందన్న, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నీకు ప్రేమను మాత్రమే మేము పంచాము. ఇంకో కోణం ఉంటుందని కూడా తెలియకుండానే చూసుకున్నాం. కానీ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా రావచ్చు, ఏ పరిస్థితులైనా మారచ్చు. దేనికైనా సిద్ధంగా ఉండాలి, జీవితాన్ని కొనసాగించాలి. ఏం మాట్లాడుతున్నావు అన్న? మీరు చెప్పిన మాటలు, మీరు పంచిన ప్రేమను, మీరు నేర్పిన పాఠాలు అప్పుడే మర్చిపోయానుకున్నారా? మీకు ఎంత దూరంలో ఉన్నా నా మనసు, నా ఆలోచనలు ఎప్పుడు మీతోనే ఉంటాయి. మీకు తెలియదా అన్న? చూడమ్మా, నువ్వు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నీకంటూ ఒక కొత్త ప్రపంచం ఏర్పడుతుంది. మేము ఇక్కడ నీకు
ప్రేమను పంచినట్టు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ప్రేమను మేము అక్కడ పంచలేకపోవచ్చు. అలాగే నువ్వు ఇక్కడ మాతో ఉన్నట్టు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ప్రేమను నువ్వు మాకు పంచలేకపోవచ్చు. ఇక్కడ ఎవరిది తప్పు కాదు, పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తారు. అది ముందు తెలుసుకో, అందరూ తెలుసుకోవాలి. చూడమ్మా, చివరికి ఒక్క మాట, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఎంత దూరంలో ఉన్నా కానీ, మేము నీతో నీ వెన్నంటూ ఎల్లప్పుడూ ఉంటామని మాటిస్తున్నాం. అది గుర్తుంచుకో. ప్రశాంతంగా నీ జీవితాన్ని ప్రారంభించు. ప్రతి ఆడపిల్లకి ఇలా తన తోడబుట్టిన వాళ్ళైనా తల్లిదండ్రుల వాళ్ళైనా ఇలాంటి పరిస్థితిలో వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాలి, తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా బతకాలో మన ఇంటి నుంచే మొదలు పెట్టాలి. ప్రతి ఒక్కరు ఇలా నేర్పాలి.